నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అలనాటి తారలు ఎటువంటి సాధక బాధకాలు చవి చూశారు, అవునమ్మా. కొసమెరుపుగా వాళ్ళు ఎటువంటి ఆహ్వానాన్ని అందుకున్నారు, చాలా క్లియర్ గా తెలియజేస్తూ వస్తున్నారు. రైట్, మనం పద్మనాభం గారి గురించి చెప్పండి. ఆయన ఎంత పెద్ద కమెడియన్నో తెలిసిన విషయమే. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఏవో కష్టాలు పడే ఉంటారుగా. సో మీరేమైనా దగ్గరగా చూసారా? అసలు ఏం జరిగింది? మామూలు కష్టాలు కాదమ్మా, వేరే కష్టాలు. ఆయన బసవరాజు వంశీయులు. ఆయన బసవరాజు ఎలవేర్పు మాట, వాళ్ళ మాట తప్పరు. వాళ్ళు కూడా అంటే వాళ్ళ చేయి పైనే ఉంటుంది, కానీ వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారన్నమాట. అట్లాంటి సినిమా అంటే ఆయన వచ్చినప్పుడు మొదటి రోజుల్లో కొంచెం పాట కూడా పాడతాడు. తొలి రోజుల్లో రేలంగి గారు ఆయన్ని సైకిల్ మీద తీసుకొని తిప్పేవాడు. అయిందా? అప్పుడు రేలంగి గారు మంచి ఒక స్టార్, కానీ అంటే సైకిలే గొప్ప స్టార్, కానీ పద్మనాభానికి ఇస్తారు వేషాలు, నీ గురించి చూసుకోవయ్యా, నువ్వు తర్వాత ఇంకెవరైనా తిప్పుతావు కానీ అనేవారట. అప్పుడు పద్మనాభానికి ఏ వేషాలు రాలేదు. రేలంగి గారు పద్మనాభం గారు ఏమైనా చుట్ట ఏం లేదు, అంటే ఒకరికి ఎంకరేజ్ చేయడు. ఇండస్ట్రీలో ఉంటున్నప్పుడు రేలంగి గారి వల్ల చాలామంది ఆర్టిస్టులు అయ్యారమ్మా. మన కాకినాడలో ఉన్న వాళ్ళందరూ రేలంగి పిలిపించారు. అంజలీదేవిని పిలిపించింది రేలంగి గారు, బిఎస్ సుబ్బారావుని పిలిపించింది రేలంగి గారు, కౌండిన్యని పిలిపించింది రేలంగి గారు, రేలంగి తర్వాతేమో జోగినాథం గారిని పిలిపించింది రేలంగి గారు, హర్నాథ్ని పిలిపించి మొత్తం అందరినీ కూడా పిలిపించింది రేలంగి. అంటే పని మాత్రమే తను చేసుకువెళ్ళి సూర్యకళ ఎంత చెప్తే పెద్ద లిస్టు చెప్తాను నేను, నా బుర్రలో అన్నీ ఉన్నాయి. సూర్యకళ అని ఒక అమ్మాయి ఉంది, బట్ లేడీ, ఆవిడ జమునతో అప్పుడు మన అంజలితో ఈక్వల్గా ఉండేది. నాగేశ్వరరావు పక్కన సూర్యకళకు కూడా హీరోయిన్గా చేసేది అన్నమాట. అది మాట వరుసకి ఆ సందర్భాన్ని చెప్తున్నాడు. కానీ ఈయన చాలా బాధలు పడేవాడు పద్మనాభం. అంటే ఒకళ్ళు ఇంట్రెస్ట్తో ఉన్నప్పుడు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించినట్టయితే, ఏమో అదృష్టం భరించినట్టయితే వాళ్ళు బతికి బాగుపడతారు కదే ఉద్దేశం అది. తర్వాత పద్మనాభం ఆయనకి పాటలు పద్యాలు నేర్పింది మన ఏలపాట రఘురామయ్య. ఆయన స్టేజీ ఆర్టిస్ట్ అన్నమాట. అని ఏంటంటే ఏలపాట ఎందుకు వచ్చిందంటే, ఇలా పెట్టి దీంతో ఏ రాగమైనా సరే సంగీతంలో కర్ణాటక సంగీతం కానీ హిందుస్థానీ సంగీతం కానీ ఆ కృష్ణుడు వేషం వేసినట్టయితే అసలు రఘురామయ్య పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన ఒక నాటకం వేస్తున్నాడు 9 ఏళ్ల వయసులో. నాటకం వేస్తున్నట్టయితే ఏ పాత్ర వేశాడు? రఘురామయ్య పాత్ర వేశాడు. అంటే అప్పుడు ఆ నాటకాన్ని చూడడానికి ఎవరు వచ్చారు? మనకి బందరు ఆయన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వచ్చాడనమాట. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు అంటే కమ్యూనిస్టులో పెద్ద లీడరు. అంటే స్వాతంత్రం రాకముందు ముఖ్యమైనటువంటి సందర్భాలన్నీ కూడా కాశీనాథుని నాగేశ్వరరావు గారి పంతులు ఆయన సమక్షంలో జరిగాయి. శ్రీబాగ్ ఒప్పందం ఇవన్నీ. బందరు స్వాతంత్ర్యం రాకముందు చాలా ప్రముఖ స్థానం వహించింది. ఆయన ఎవరు? పట్టాభి సీతారామయ్య ఉన్నారు కదా, ఆయన కరపత్రంతో పత్రిక వేశాడు. అలాగే ఆంధ్ర బ్యాంక్ని స్థాపించాడు, అలాగే ఎల్ఐసిని స్థాపించాడు ఆయన. అట్లాంటి వ్యక్తి ఆయన. ఈయన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్ర పత్రిక స్థాపించాడు. అందువల్ల ఆయన అంటే గాంధీ గారికి కూడా చాలా గౌరవం ఉండేది. ఆయన ఈ 9 ఏళ్ల బాలుడు రఘురామయ్య, ఏదో వెంకటప్పయ్య, ఏదో వెంకట సుబ్బయ్య ఏదో పేరుంది. చూసిన తర్వాత ఎలా చూసి ఆ పేరు గుర్తు రాలేదు, రఘురామయ్య అని పిలిచారట. అప్పటి నుంచి అంత పెద్ద మహానుభావుడు ఎందుకు పిలిచాడో, 9 ఏళ్ల పసివాడు, ఆయన పేరు వెంకట సుబ్బయ్య ఏదో పేరుంది, ఆ పేరు జ్ఞాపకం రాక రఘురామయ్య అని పెడితే రఘురామయ్యే సార్థకం అయిపోయింది. ఆ రఘురామయ్య ఏం చేసేవాడంటే నాటకాలు ఆడేవాడు. కానీ అప్పట్లో వాళ్ళు మంచితనాలమ్మ. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళకి నేర్పేవాడు అనమాట. నేను చేయగలిగింది ఏముంది, మీకు ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకో అని. పద్మనాభానికి సంగీతం వచ్చు, పాటలు కూడా పాడాడు. అలాగే భోజనం ఎవరు పెడతారు? అప్పుడు కన్నాంబ రాజరాజేశ్వరి కంపెనీ వెళ్ళి ఆ భోజనం టైంకి వెళ్ళి, నేను వేషాల కోసం ట్రై చేస్తున్నానమ్మా, వేషాలు ఇంకేం దొరకలేదు, నేను ఒక 2 రోజులు మీ దగ్గర భోజనం చేస్తానని చెప్తే, తినవయ్యా నువ్వు తిను
అంటే ఎవరైనా ఎక్కువ రోజులు ఉండిపోతే చెప్పేవారు, కానీ మామూలుగా 1 రోజు 2 రోజులు అంతే కదా కావాల్సింది. ఓ వారం రోజులు ఉండి వెళ్ళిపోతారన్నమాట. సత్రంలాగమాట. కన్నమ్మ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేదన్నమాట. అటువంటి పరిస్థితుల్లోనూ మనం నాగేశ్వరరావు రామారావులతో ఈక్వల్గా ఉండేవాడు. ఒకసారి ఆయన గ్రాఫ్ పెరిగిన తర్వాత మరి వీళ్ళందరికీ ఆయన కృతజ్ఞత తీర్చుకున్నారు. మామూలు కృతజ్ఞత, వాళ్ళ పట్ల ఎంత కృతజ్ఞతతో ఉండేవాడంటే చాలా కృతజ్ఞతతో ఉండేవాడు. వాళ్ళ సినిమాలకి డబ్బులు తీసుకునేవాడు కాదు, కన్నమ్మ సినిమాలు డబ్బులు తీసుకునేవాడు కాదు. రఘురామయ్యకి ఈయన పెరిగిందత్త రఘురామయ్య కోసం ఈయన నాటకాల్లో వేసేవాడు అన్నమాట. ఇక పద్మనాభం గారు మంచి క్రేజ్తో ఉన్నారంటే ఆ నాటకానికి డబ్బు ఎక్కువ అవుతుంది కదా, అలా కృతజ్ఞత తీసుకున్నారు. తర్వాత ఏమైందంటే మంచి ఈ సినిమా పొట్టిపిల్లేడు, ఫస్ట్ దేవత, పొట్టిపిల్లేడు, మర్యాద రామన్న, శ్రీరామ్ కథ, ఎన్ని సూపర్ హిట్స్. అక్కడ కడప దగ్గర ఊరు మాట, కడప ఏదో ఉంది ఊరు, వాళ్ళ తమ్ముడు ఇంకా బతికే ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనిషికి ఎప్పుడైతే పేరు వచ్చిందో ఫ్రెండ్స్ కూడా గుమ్మిగూడతారు కదా. నువ్వు అంటారా, నువ్వు మాకు ప్రాణం ఇచ్చేస్తావని, మేము చెప్పినట్టు నువ్వు చేస్తావా అన్నాడు. స్నేహానికి స్నేహధర్మానికి ఎప్పుడు కట్టుబడి ఉండేవాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు అనమాట. అంటే వీళ్ళకి సంతకాలు పెట్టరా, మేము డబ్బింగ్ చేసుకుంటాం, అంతకంటే ఏమీ లేదని చెప్పాడు అనమాట. మంతు మీద ఉన్నాడు, ఫుల్గా తాగేశాడు, పెట్టా పరా సంతకాలు పెట్టేశాడు. మొత్తం గోల్డ్ మైన్స్ అన్నమాట. ఏది దేవత, తర్వాత పొట్టిపిల్లేడు, మర్యాద రామన్న, శ్రీరామ కథ, ఇవే కథానాయకి మొల్ల, ఇట్లాంటి సినిమాలు అన్నిటికి కూడా 99 ఇయర్స్ నెగిటివ్ రైట్స్ రాసి ఇచ్చేసాడు. తెల్లారుజామున చూసుకునేసరికి ఏముంది, 99 ఇయర్స్ నెగిటివ్ రైట్స్ రాసి ఇచ్చేసాడు అన్నమాట. రే అన్యాయం రాని నన్ను ఎత్తు కొట్టుకొని ఏడిస్తే అన్నారన్నమాట. నువ్వే మా చీటికి మాటికి వస్తావు, మరి ఇక్కడ మా ఊర్లో ఉంటావు, నీకు అడిగింది వండి పెడతాము, షూటింగ్లు చేస్తావు, షూటింగ్ అయ్యి ఖర్చు మేము పెట్టుకుంటాం, సరదా పెట్టుకుంటావా, మాకేమైనా తిరిగి రిటర్న్ ఇస్తున్నావు, నువ్వు నీ పని చేసుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు, ఏదో ఒక రోజు నేను చేద్దాం అనుకున్నావు, చేశాను, ఇది దిక్కుందో చెప్పుకో అంటే అప్పుడు ఎవరు మాట ఉంటారండి. ఎవరైనా నువ్వు ఇంతకళ్ళు మూసిపోయి ఎవరైనా నెగిటివ్ రైట్స్ ఆశించేస్తారా? ఒకసారి చదువుకొని సంతకం పెట్టాలి కదా, ఎంత మత్తులో ఉంటే మాత్రం అని చెప్పేసి అందరూ తిట్టారు. అంతే, అదే ఫాల్ డౌన్ అయితే ఆ లాస్ట్ సమయంలో ఏమైంది, ఒక బాగా ఆ తిండికి కూడా కష్టమైపోతుంది. ఇంటి సొంత ఇల్లే ఉందిలేండి. ఆ పెద్ద ఆ మొదటి భార్య ఉండేటువంటి ఇల్లు ఒకటి, ఎదురుగా రెండో భార్య ఉంది ఇల్లు. ఆ రెండో భార్య ఉండే ఇంటి మీదేమో ఒక పెట్ హౌస్ పెట్టుకున్నాడు. మూడో భార్య ఆవిడ బూదుని పెడుతుండేది అన్నమాట. ఓ రోజు మామూలుగా ఆయన బోషాను ఉంది, రంగుని పెట్టి ఉంది. ఆ రంగుని పెట్టి తీసి ఆ రంగుని పెట్టిలో ఒక చిన్న పెట్టి ఉంటుంది, ఆ పెట్టి తీసి ఇప్పుడుదో ఒక వజ్రపు టొంగరం ఉండాలన్నమాట, అవి తీసి అమ్మేద్దాం అనుకున్నాడు. అమ్మేస్తే ఎంత వస్తుంది, 25 లక్షలు వస్తుంది అప్పట్లో. తీసేసరికి ఆ రింగు తీసుకెళ్ళి మారువాడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడనమాట. ఆ మారువాడి ఇలా చూశాడు, అది టెస్ట్ ఉంటుంది కదా జమాలజీ, ఇలా టెస్ట్ చూసి విసిరి కొట్టాడు. ఏంటి ఇదేమయ్యా, నీది వజ్రం కాదు, ఇది మామూలు రంగురాయి, వెళ్ళిపో అనేసరికమ్మ ఆయన చివరి రోజుల్లో అదొకటే ఆధారం. ఆ ఆధారాన్ని పట్టుకుని బతికేద్దాం అనుకున్నప్పుడు, ఆ రంగురాయని తెలిసినప్పుడు ఇంకా పిచ్చెక్కిపోయాడు మాట. పిచ్చెక్కిపోయి మార్చేశారు ఆ రింగ్ని. అదే పిచ్చెక్కిపోయి నాగార్జున నగరు ఫస్ట్ వీధి మాట. అక్కడ అందరూ ఎవరెవరు బిక్కిన్లేని ఉండేవాడు. తర్వాత ఏమో ఉడత సరోజు ఉండేది, రక్త కన్నీరు నాగభూష్ ఉండేవాడు, వల్లం నరసింహరావు ఉండేవాడు, పోతరాజు ఉండేవాడు. ఇంత మహామహులు ఉన్నటువంటి వీధిలోనూ బట్టలు ఇప్పుకొని పరిగెత్తాడు అన్నమాట. ఆయనకి తెలిసింది కాదు ఉన్మాదంలో, అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా దగ్గర ఏమి లేదు ఇప్పేశాడు. నా దగ్గర ఏమి లేదు అన్నాడు అన్నమాట. ఇంతకీ అది చేసింది ఎవరంటే ఆ కొడుకు మురళి ఉన్నాడు కదా, ఆ కొడుకు నాన్న ఇంట్లో కష్టంగా ఉందని నేనే అది అమ్మేశాను, మన ఇంట్లో మెయింటెనెన్స్కి లేదు కదా,
ఊరి పిచ్చి కూడా అది ఎంతకు అమ్మారా అంటే ఏదో 5,000 10,000 చెప్పాడు. ఎక్కడ అమ్మారు అంటే చెప్పలేదు. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎంతకంటే దురదృష్టం ఉంటుందమ్మా, అది మనం ఈరోజు చెప్పుకున్నాం అన్నమాట. అటువంటి దురదృష్టం ఆయన వెంటాడబట్టే 2,000కి 3,000 కూడా రాత్రి 10 గంటలప్పుడు మొదలుపెట్టి తెల్లవార్లు నాటకం ఆడేవాడు పద్మనాభం గారు. దురదృష్టం వెంటాడితే ఎట్లాంటి పనులు చేస్తుందో చూడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మరి కొత్త తరం వాళ్ళకి ఆ పాత తరం ఆర్టిస్టుల జీవితాల్లో జరిగినటువంటి ఒక ముఖ్యమైన ఘట్టాలు తెలుసుకుంటారని, అలాగే మన తాలూకు వీడియోస్ చాలామంది చూస్తున్నారు, మీ వీడియోసే చూస్తూ ఉంటున్నారు. అందుకేంటంటే ఆ ముఖ్యమైన ఘట్టాలు చెప్పినట్టయితే వాళ్ళు అమెరికాలోనూ అక్కడ వీళ్ళు అంటే బాగా నమ్మకం, ఇలా జరిగిందా రామారావు గారు చెప్పారు చూసారా అనుకునేవారు. అందుకోసం ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో అంటే నాకు రోజు మెసేజ్లు పంపించినటువంటి మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సెలవు. ఎవరికీ తెలియని విషయాలు ఈ జనరేషన్ కూడా తెలుసుకుని జాగ్రత్త పడవలసిన విషయాలు. అవును, చాలా మంచి విశేషాలు తెలియజేస్తున్నారండి. ధన్యవాదాలు. సాయిరా.